Amazon EC2. It is designed to make web scale cloud computing easier for developers. Amazon EC2 అనేది మనకి ఒక స్టోరేజ్ సర్వీస్ కింద ఒక వెబ్ సర్వీస్ కింద మనకి ఇది యాక్ట్ చేస్తుంది. ఏదైతే మనకి ఒక మినిమం కెపాసిటీ అనేది అంటే ఒక డేటా మనం ఒక వెబ్ సర్వీస్ ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు. Why we use Amazon in EC2? Amazon EC2 ని మనం అసలు Amazon లో అసలు మనం ఎలా యాక్ట్ చేస్తాం అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Amazon Elastic Cloud Compute అనేది స్కేలబుల్ కంప్యూటింగ్ కెపాసిటీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనం Amazon EC2 ని హ్యాస్ మెనీ వేస్ గా మనం ఇక్కడ లాంచ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఒక లైనక్స్ ద్వారా అయినా లేదంటే ఒక విండోస్ అయినా మనం ఎలా అయినా యూజ్ చేస్తూ దీని ఒక వెబ్ సర్వీస్ ని మనం లాంచ్ చేయొచ్చు బై కనెక్టింగ్ టు ఏ డేటా సైన్స్ ఎన్విరాన్మెంట్. ఈ డేటా సైన్స్ ఎన్విరాన్మెంట్ అనేది అసలు ఎలా కనెక్ట్ అవ్వాలి ఇదంతా ఒక ప్రాక్టికల్ సెక్షన్ అనేది మీకు ఈరోజు చూపిస్తాను. అసలు మెయిన్లీ మనకి అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అమెజాన్ వెబ్ సర్వీస్ అనేది మనకి అసలు దేనికి యూజ్ అవుతుంది. అండ్ ద సెకండ్ వన్ ఏంటంటే ఒక బేసిక్ డేటా సైన్స్ ఎన్విరాన్మెంట్ ని ఒక విండోస్ యూజ్ చేస్తూ ఎలా ఇన్స్టెన్స్ చేసుకోవాలి. ఇన్ దిస్ ప్రాక్టికల్ సెక్షన్ యు ఆల్ యూస్ టు నో అబౌట్ ఫస్ట్లీ మనం అసలు ఎలా లాంచ్ చేసుకోవాలి అండ్ విండోస్ కి ఎలా కనెక్ట్ చేయాలి విర్చువల్ మిషన్స్ అయినా లేదంటే ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అయినా ఎలాగ అసలు ఇన్స్టెన్స్ చేయాలనేది మనం దాని గురించి తెలుసుకుంటాం ఫస్ట్ పార్ట్ లోని. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ we used to learn about how to set up a basic data science environment. ఒక బేసిక్ డేటా సైన్స్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక పైథాన్ అయినా లేదంటే ఆర్ ప్రోగ్రామింగ్ మీరు వినే ఉంటారు. ఆర్ ప్రోగ్రామింగ్ అనేది దాన్ని అసలు ఎలా ఇన్స్టాల్ చేసుకొని మనం దాన్ని ఒక వెబ్ సర్వర్ అనేది ఎలా రన్ చేస్తాం అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. క్రోమ్ లోకి వెళ్తున్నాను. మనకి ఇచ్చిన AWS అకౌంట్స్ అందరికీ ఉన్నాయి. ఇప్పుడు AWS అకౌంట్స్ అనేది ఆ అకౌంట్స్ అనేది యూజ్ చేస్తూ మనకి అసలు డేటా సైన్స్ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా అసలు క్రియేట్ చేసుకోవాలి ఎలా యాక్సెస్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. AWS ఎడ్యుకేట్ లోకి లాగిన్ అవ్వండి. మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేస్తూ అండ్ దెన్ హియర్ మీరు అక్కడ AWS అకౌంట్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీరు ఈ పేజ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. మీన్వైల్ ఎవరికైనా ల్యాప్టాప్స్ ఉంటే ఒక ప్రాక్టికల్ సెక్షన్ మీరు కూడా చేస్తూ ఉండండి. మీకు ఇంకా కొంచెం ఎక్కువగా బాగా తెలుస్తుంది. క్రియేట్ స్టార్టర్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు AWS ఎడ్యుకేట్ స్టార్టర్ అకౌంట్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. వర్క్ బెంచ్ అనేది పేజ్ లోకి మనం లాగిన్ అవుతాం.
మొత్తం అంతా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూడండి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని మొత్తం చదివిన తర్వాత అండ్ దెన్ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్ లోని మనం AWS కన్సోల్ అనే అకౌంట్ లోకి మనం వెళ్తాం బై క్లికింగ్ ఆన్ AWS కన్సోల్. AWS మేనేజ్మెంట్ కన్సోల్ అనే పేజ్ అని మీకు డిస్ప్లే అవుతుంది. మీకు ఇది విజిబుల్ గా ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని చెప్పి మీకు కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి EC2 ఇప్పుడు మనం ప్రెసెంట్ మాట్లాడుకుంటున్న టాపిక్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, దాంట్లో మనం క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ ద EC2 డాష్బోర్డ్. అండ్ దెన్ ద థర్డ్ స్టెప్ ఏంటంటే మనం అమెజాన్ EC2 కన్సోల్ లోని లాంచ్ అనేది ఇన్స్టెన్స్ చేయాలి. ప్రాక్టికల్ మీరు చేస్తూ ఉంటే మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. లాంచ్ ఇన్స్టెన్స్. అండ్ నౌ కమింగ్ టు ద ఫోర్త్ స్టెప్. ఈ ఫోర్త్ స్టెప్ లో మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ బటన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. విండోస్ సర్వర్ 2016 బేస్ అనే దగ్గర కర్సర్ ని డౌన్ కి మూవ్ చేయండి. ఇక్కడ మనకి అమెజాన్ లైనక్స్ EMI ఇలా వస్తూ ఉంటున్నాయి కదా, అలా మనకి ఎక్కడైతే మనకి విండోస్ సర్వర్ 2016 బేస్ అని చెప్పి ఉందో అక్కడ మీరు సెలెక్ట్ బటన్ దగ్గర క్లిక్ చేయండి. ఎక్కడైనా కనిపిస్తే కొంచెం నాకు చెప్పండి. విండోస్ సర్వర్ 2016 బేస్ అనేసి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, విండోస్ ఉంది, మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2016 బేస్. సెలెక్ట్ బటన్ మీద మనం క్లిక్ చేస్తాం. అండ్ దెన్ కమింగ్ టు ద ఫిఫ్త్ స్టెప్. ఇక్కడ మనం ఫిఫ్త్ స్టెప్ లో ఏంటి మనం అసలు చూడాలంటే T2 మైక్రో ఫ్రీ ఇన్స్టెన్స్ టైప్ అనేది మనకి ఎక్కడ ఉందో అనేది చూడాలి. చూసి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. T2 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఇక్కడ ఉంది మనకి, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏది మనం ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత రివ్యూ అండ్ లాంచ్ మీద మనం క్లిక్ చేస్తాం. and then click on launch.
క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అని చెప్పేసి మనం అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఒక కీ పేర్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకుందాం. న్యూ కీ పేర్ ఏంటి ఇద్దామంటే ప్రతి మంది ఇద్దాం ఏపీఎస్డిసి బిఎస్కేపి. అండ్ దెన్ మనం కీ అనేది ఒక పేరు ఒక నేమ్ ఇచ్చేసిన తర్వాత కీ పేరు ఒక నేమ్ ఇచ్చిన తర్వాత ప్రెసెంట్ నేనైతే ఇక్కడ ఏపీఎస్డిసి బిఎస్కేపి అంటే విశాఖపట్నం అని చెప్పి ఇచ్చుకున్నాను కీకి ఒక నేమ్. అండ్ నౌ డౌన్లోడ్ కీ పేరు మీద క్లిక్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు ఒకటి కీ అనేది మనకు ఒకటి డౌన్లోడ్ అయ్యింది. దాన్ని మనం సేఫ్ గా ఉంచాలి. ఫర్దర్ గా స్టెప్స్ కి అది మనకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూస్తున్నారా లాంచ్ ఇన్స్టెన్స్. లాంచ్ ఇన్స్టెన్స్ మీద ఇప్పుడు మనం క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అయింది. ఇప్పుడు ఇంక మనం అమెజాన్ EC2 కన్సోల్ కి ఇంక మనం గెట్ బ్యాక్ అవుతున్నాం. అంటే మళ్ళీ ప్రీవియస్ దానికి మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్స్ అనేది మనం చేసుకోవాలి. గెట్ బ్యాక్ అనేది ఎలా అవుతాం అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూస్తున్నారు ఇన్స్టెన్స్ అనేది దాని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి మన యొక్క ఇన్స్టెన్స్ స్టేట్ అనేది దాని యొక్క స్టేటస్ మనకి రన్నింగ్ లోకి వచ్చింది. చూసారా మనకి గ్రీన్ సింబల్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ కి మనం ఇంకా నెక్స్ట్ స్టెప్ మనం ప్రొసీడ్ అవుతున్నాం. నెక్స్ట్ స్టెప్ మనం ప్రొసీడ్ అవ్వాలంటే మనం కనెక్ట్ అనే బటన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. And after this step, click on download remote desktop file. ఇప్పుడు మనకి ఒకటి డౌన్లోడ్ అయింది. దాంతో కూడా మనకి ఫర్దర్ గా యూసేజ్ ఉంది. అది ఏంటి ఇన్స్టెన్స్ ఎలాగ దాంతో క్రియేట్ చేసుకో అనేది ఫర్దర్ స్టెప్స్ లో మీకు చెప్తాను. బట్ ఇప్పుడు 2 డౌన్లోడ్ చేసాం కదా, ఆ రెండింటిని మీరు సేఫ్ గా ఒక దగ్గర మీరు స్టోర్ చేసుకోండి. ఐ మీన్ సేవ్ చేసుకోండి. ఫోల్డర్ అనేది పెట్టుకొని మీరు సేవ్ చేసుకోండి. ఇప్పుడు మన 12th స్టెప్ ఏంటంటే గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకుంటాం. And after clicking on it, please remember that we have to wait at least for 4 to 5 minutes. ఎందుకంటే అది ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అవ్వాలి. లాంచ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. లాంచ్ అయిన తర్వాత మనం ఇంకా మన యొక్క పాస్వర్డ్ అనేది రిట్రైవ్ చేసుకుంటాం. ఎలా రిట్రైవ్ చేసుకుంటాం ఇక్కడ మనకి అడుగుతుంది చూడండి. కీ పేర్ పాత్ చూస్ ఫైల్. మన ఇందాక మనం సేవ్ చేసుకోమని చెప్పాను కదా, ఒక దగ్గర స్టోర్ చేసుకోండి అనేసి. ఆ స్టోర్ చేసుకున్న దాన్ని ఇక్కడ మనం చూస్ ఫైల్ లోని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం స్టోర్ చేస్తే నెక్స్ట్ స్టెప్స్ కి మనకి అలవెన్స్ అనేది వస్తుంది. స్టెప్ 7 లో మనం ఒక ఫైల్ స్టోర్ చేసుకున్నాం. స్టెప్ 12 లో కాదు, స్టెప్ 7 లో ఒక ఫైల్ స్టోర్ చేసుకున్నాం. ఆ ఫైల్ అనేది తీసుకుని వచ్చి ఇక్కడ మనం యాక్సెస్ చేస్తాం నెక్స్ట్ స్టెప్ కి.
ఎప్పుడైతే మనం ఒక ఫైల్ ని మనం ఎప్పుడైతే చూస్ చేసుకున్న ఇక్కడ మనం పెట్టుకున్నామో మనకి ఈ బాక్స్ లోని ఈ ప్రైవేట్ కీ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూస్తున్నారా సుమా గారు ఒకసారి హలో చెప్పండి అక్కడ చూస్ ఫైల్ ఏ ఫైల్ పెట్టాలి అక్కడ చూస్ ఫైల్ దగ్గర స్టెప్ అంటే 7 లో మనం విఎస్కేపీ సేవ్ చేసుకున్నాం కదా అంటే విఎస్కేపీ అనేసి అదే ఏపీఎస్ రిసి విఎస్కేపీ మనం ఓకే ఒక కీకి మనం నేమ్ ఇచ్చుకున్నాం కదా ఏపీఎస్డిసి విశాఖపట్నం అని చెప్పేసి స్టెప్ 7 లో షూర్ షూర్ ఓకే దాన్ని షూర్ తీసుకుని వచ్చి మనం ఇక్కడ చూస్ ఫైల్ లో పెట్టుకుంటాం సరే సరే ఓకే మేడం దాని తర్వాత మనం మన యొక్క పాస్వర్డ్ ఇదంతా కీ పేరు అనేది మనకి ఇచ్చాడు డిస్క్రిప్ట్ పాస్వర్డ్ పై మనం క్లిక్ చేస్తాం డిస్క్రిప్ట్ పాస్వర్డ్ అనేది ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో మనకి ఒరిజినల్ పాస్వర్డ్ అనేది మనకి ఇక్కడ ఇస్తారు మీకు ఇక్కడ విజిబుల్ గా అయ్యే ఉంటది యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అని చెప్పేసి మనకి అక్కడ ఇచ్చారు చూస్తున్నారా దానిపై మనం కాపీ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి కాపీ చేసుకుని దాన్ని ఒక దగ్గర పెట్టుకోండి దాని ఫర్దర్ స్టెప్స్ లో ఎలా యూసేజ్ చేయాలనేది మేము మీకు చెప్తాను బట్ స్టోర్ దట్ సమ్వేర్ ఎల్స్ మన పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఒక దగ్గర సేవ్ చేసుకున్నాక ఇంకా క్లోజ్ మీద క్లిక్ చేసేయండి మనకి 12th స్టెప్ లో మనం ఆర్డిబి ఫైల్ అనేది మనం డౌన్లోడ్ చేసాం రిమెంబర్ ఉందా మీకు గుర్తుంది కదా ఆర్డిబి ఫైల్ అనేది మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ ఓపెన్ చేసేటప్పుడు మనకి ఇలాగ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తుంది ఇది ఒక రిమోట్ డెస్క్టాప్ అన్నమాట ఈ రిమోట్ డెస్క్టాప్ ని మీ యొక్క విండోస్ పై మనకి ఆపరేషన్ అనేది చేయాలా వద్దా అని చేసి మనకి ఇక్కడ అడుగుతుంది దిస్ రిమోట్ కనెక్షన్ could harm your local remote computer do not connect unless you know where this connection came from or have used it before పబ్లిషర్ కూడా మనకి అన్నోన్ పబ్లిషర్ కనెక్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి మీకు మొత్తం యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి ఇందాక మనం అక్కడ సేవ్ చేసుకున్న పాస్వర్డ్ మనం ఇక్కడ పేస్ట్ చేసుకోండి మీకు కనిపిస్తుందా పాస్వర్డ్ అని చెప్పి అడుగుతుంది ఎంటర్ యువర్ క్రెడెన్షియల్స్ అనేసి మా ప్లీజ్ రెస్పాండ్ కనబట్లేదు సుగుణ గారు స్క్రీన్ షేర్ అవ్వలేదు 15 స్టెప్ లో మనం ఆర్డిబి ఫైల్ అనేది ఏదైతే మనకు వచ్చిందో దాన్ని ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి మనం రన్ చేసుకోవాలి ఆర్డిబి ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఇందాక సేవ్ చేసి
దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి మనకి ఇలా అడుగుతుంది. మీకు చెప్పాను కదా ఇందాకలో మీకు స్క్రీన్ షేర్ అవ్వకపోవడం వల్ల కనిపించి ఉండదు. ఒకసారి చూడండి. దిస్ రిమోట్ కనెక్షన్ కుడ్ హార్మ్ యువర్ లోకల్ ఆర్ రిమోట్ కంప్యూటర్ అని చెప్పేసి మనకి కనిపిస్తూ ఇలా చెప్తుంది. Publisher అనేవాడు unknown publisher and they're coming to know about the type remote desktop connection. Click on connect. Enter your credentials అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ క్రెడెన్షియల్స్ అనేవి మనకి ఫర్దర్ గా డేటా సైన్స్ ఎన్విరాన్మెంట్ లోకి లాగిన్ అవ్వడానికి మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అనేది యూజర్ నేమ్ అండ్ కమింగ్ టు ద పాస్వర్డ్, మన పాస్వర్డ్ ప్రీవియస్ గా మనం అక్కడ సేవ్ చేసుకున్నాం ఒక దగ్గర. ఆ పాస్వర్డ్ ని మనం కాపీ చేసి పేస్ట్ చేస్తాం. క్లిక్ ఆన్ ఓకే. రిమోట్ డెస్క్టాప్ కంప్యూటర్ లోకి మనకి యాక్సెస్ ఇవ్వడానికి అడుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఫుల్లీ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ లోకి మనం ఇంకా జనరేట్ అవుతాం. మైట్ బి నెక్స్ట్ రిమోట్ యాక్సెస్ కి డిస్కనెక్ట్ అయిపోవచ్చేమో. ఫర్దర్ గా ఏమవుతుందని మీకు ఒకసారి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను సో దట్ యూ కెన్ సీ. నేను ఒక వర్డ్ ఫైల్ లోని నెక్స్ట్ స్టెప్స్ అనేది ఒక వర్డ్ ఫైల్ లో మెన్షన్ చేసుకున్నాను. ఎందుకంటే రిమోట్ యాక్సెస్ అనేది నెక్స్ట్ వేరే ఎన్విరాన్మెంట్ కి వెళ్తున్నప్పుడు మనకి నెట్ అండ్ డిస్కనెక్ట్ అవ్వచ్చు. అందుకని ముందుగా ఒక పిక్స్ అన్ని తీసుకొని నేను ఒక దగ్గర వర్డ్ ఫైల్ లో పెట్టేయడం అనేది జరిగింది. బై సీయింగ్ దిస్ మీకు తెలుస్తుంది. ఇంకా ఆఫ్టర్ ద క్లాస్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఒకసారి ట్రయల్ చేయండి. నేను ఇవి వర్డ్ ఫైల్ ని మీకు పంపిస్తాను. ఇది చూస్తుంటే మీకు ఇంకొంచెం మీకు తెలుస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా అనేది. మనకి ఇలాగా వచ్చింది కదండి అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేస్తాం. ఆఫ్టర్ ఎంటర్ ద పాస్వర్డ్ మనకి రిమోట్ యాక్సెస్ అనేది రిమోట్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి అన్నాను కదండి, ఇలా మనకి విజిబుల్ అవుతుంది రిమోట్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. ఇంకా మన దగ్గర ఉన్న డెస్క్టాప్ ఉన్నవన్నీ వేరే లెఫ్ట్ పక్కకి వెళ్ళిపోయి జస్ట్ ఈ ఎన్విరాన్మెంట్ అనేది మనకి అవన్నీ హైడ్ అయిపోతాయి. రిమైనింగ్ వన్ మన డెస్క్టాప్ ఏవి ఉంచిన ఫోల్డర్స్ ఇవన్నీ హైడ్ అయిపోయి మనకి ఈ ఎన్విరాన్మెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ ఎన్విరాన్మెంట్ డిస్ప్లే అయిన తర్వాత మనం పైథాన్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకొని అండ్ దెన్ మన యొక్క ఫర్దర్ స్టెప్స్ అనేది మనం ఇంకా డేటా సైన్స్ అనేది మనం ఫార్వర్డ్ గా మనం చేసుకుంటాం, ప్రొవైడ్ చేస్తాం. లైక్ ప్రోగ్రామ్స్ మనం రన్ చేసుకోవడం ఇవన్నీ. కానీ ఇందులో మనకి డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఎంతసేపు అయితే మన ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవడం అయినా లేకపోతే మనం డేటా అయినా స్టోర్ చేసుకోవడానికైనా వెబ్ సర్వీస్ అని మనం యూజ్ చేస్తున్నామో పర్ హవర్ చెప్పడం మన ఇక్కడ డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. పర్ అవర్ పేమెంట్ ఇక్కడ దీంట్లోని అమెజాన్ EC2 లో. ఫ్రెండ్స్ ప్రాక్టికల్ సెక్షన్ కంప్లీటెడ్. మా ఉన్నారా? చంద్రకళ గారు ఉన్నారా? నెక్స్ట్ స్టెప్ ఒకసారి మీరు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. సుగుణ గారు ఒక్కసారి అండి. సార్ చెప్పండి. అది మీరు చెప్పారు లాస్ట్ లో పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అది ఫెయిల్ అని వస్తుంది, ఎవరి క్రెడెన్షియల్ డిడ్ నాట్ వర్క్ అని వస్తుంది అక్కడ.
పాస్వర్డ్ ఫెయిల్ అని రాదండి. అక్కడ మీరు కరెక్ట్‌గా కాపీ పాస్వర్డ్ చేయలేదా? కరెక్ట్ కాపీ చెప్పరా? యువర్ క్రెడెన్షియల్ ఈజ్ డిడ్ నాట్ వర్క్ అని వస్తుంది. ద క్రెడెన్షియల్ దట్ వర్ యూజ్డ్ టు కనెక్ట్ టు ద సమ్ ఏదో కోడ్ వచ్చి కంప్యూట్ వన్ Amazon AWS.com did not work. Please enter the new credentials అని వస్తుంది. లేటర్ ఆన్ మాకు టీమ్ వ్యూవర్‌తో పోయిన ఒకసారి చూపిస్తారా? లేకపోతే స్క్రీన్ షేర్ అయినా ఇచ్చేసేయండి. స్క్రీన్ షేర్ అవుతుందా? ఇక్కడ స్క్రీన్ షేర్ అవ్వదా? మీకు ఫోటో తీసి పెడతాను మళ్ళీ. స్క్రీన్ షేర్ అవ్వదా ఇప్పుడు? ఎందుకంటే అలాంటి అవ్వదండి. ప్రాబ్లమ్స్ వస్తే మన ఫ్రెండ్స్‌కి కూడా తెలుస్తుంది ఎలా సాల్వ్ చేయాలా అనేది. ఓకే సార్. కొన్ని తర్వాత నాకు చెప్పండి. ఉంటాను. ఓకే. ఫ్రెండ్స్ సెక్షన్ ఇంక ఎండ్ మీకు చేసేస్తాను. పెట్టాను చూడండి ఒకసారి. ఓకే సార్. ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అది స్టెప్ వైజ్ నోట్స్ ఇస్తే అందరికి యూజ్ అవుతుంది కదా మేడం అది. రిమైనింగ్ పీపుల్ ఉన్నారు కదా పీసీనే కాకుండా నోట్స్ ఇమ్మంటారా? ఓకే నోట్స్ అనేది మీకు సెండ్ చేస్తాను. సెక్షన్ అనేది ఇంకా ఇప్పటికే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ దెన్ మండే కమింగ్ నెక్స్ట్ ఏదైనా ప్రాక్టికల్ సెక్షన్ మనం చేసుకుందాం. Because through the practical sections we can learn more while comparing with the theory part, right? Okay friends, inka అయిపోయింది సెక్షన్.